రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో సివి ఆనంద్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వెల్ఫేర్ గారు వీరందరూ కూడా ఒక చిన్న టీం లాగా ఏర్పడి మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మొదటి కీలకమైన మీటింగ్ డిసెంబర్ 11th రోజు జరిగింది 2024. ఆ రోజు ఈ స్కూల్ ప్రారంభించాలంటే ఏమేమి మనం చేపట్టాలి అనే అంశాలు గుర్తించడం జరిగింది. ఇష్యూస్ ఏంటి, డేట్స్, డెడ్ లైన్స్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దీనికి గుర్తింపు రావాలంటే అది ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలి, సిబిఎస్ఈ సిలబస్ ఫాలో చేయాలి, దీన్ని ప్రొఫెషనల్గా రన్ చేయాలి. ఒక మామూలుగా ఒక గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియం స్కూల్ లాంటిది కాకుండా ఒక ప్రొఫెషనల్గా ఇంగ్లీష్ మీడియంలో రన్ చేస్తేనే దీనికి ఆ గుర్తింపు వస్తుందని ఆ సొసైటీ పరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మొత్తం ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ముందుగా ఇదంతా చేయాలంటే ఒక సొసైటీ ఫామ్ చేసే అవసరం ఉండింది. సో అదంతా కూడా 15 రోజుల్లో కంప్లీట్ చేసి శరత్ గారి సహాయంతో ఆ సొసైటీని యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషన్ సొసైటీ అని పేరు మీద దాన్ని డిసెంబర్ 28వ తేదీ దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్. దాని తర్వాత ఇది గ్రే హౌండ్స్లో ఉన్న భూమి కనుక సొసైటీ మరియు స్కూల్ ఇది ఒక లీజ్, గ్రే హౌండ్స్కి మరియు సొసైటీకి లీజ్ డీడ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు దాన్ని తయారు చేసి ఒక 15 సార్లు లీగల్గా దాన్ని వెట్ చేసుకొని దాన్ని కూడా ఒక లీజ్ డీడ్గా తయారు చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా 4 కమిటీలు, ప్రొక్యూర్మెంట్ కమిటీ, అకాడమిక్ కమిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ అనేది ప్రారంభించి ఏవైతే పనులు ఉన్నాయో ఈ కమిటీస్లో డివైడ్ చేసి వాళ్ళకు డెడ్ లైన్స్ కూడా సెట్ చేయడం, వారందరూ కూడా కష్టపడి ఈ డెడ్ లైన్స్ని అందుకోవడం, సాధించడం అనేది జరిగింది. అదే కాకుండా సొసైటీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, పాన్ కార్డ్, ఈమెయిల్ ఐడీస్, సోషల్ మీడియా అకౌంట్స్, వెబ్సైట్ ఇవన్నీ కూడా సమానంగా అవి కూడా తయారు అయ్యాయి. ప్రిన్సిపల్, జనరల్ మేనేజర్, లైసెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వారిని అపాయింట్ చేయడం జరిగింది. సమానంగా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయడానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా టెండర్ ప్రక్రియ స్టార్ట్ చేసి ఆర్కిటెక్ట్స్ని అపాయింట్ చేసి మొత్తము కన్స్ట్రక్షన్ చేయడానికి కాంట్రాక్టర్స్ వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి మీరు ఈరోజు ఏదైతే చూస్తున్నారో అదంతా ఆ ప్రక్రియలో భాగంగా మనం భావించవచ్చు. బ్యారక్స్ ఉండేవి ఇవి, దీంట్లో దాన్ని పూర్తి స్థాయిలో స్ట్రెంథన్ చేసి రూఫ్, ఫ్లోరింగ్, వాల్స్ ఇవన్నీ కూడా దాన్ని పూర్తిగా రూపుదిద్ది టాయిలెట్స్, క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా మీరు చూశారు, అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ సప్లై కోసము ట్రాన్స్పోర్ట్తో పర్మిషన్ తీసుకొని ట్రాన్స్ఫార్మర్ సెటప్ చేయడము, బ్యాకప్ కోసము డీజీ సెట్ పెట్టడము, వాటర్ సప్లై గురించి వాటర్ డిపార్ట్మెంట్తో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి, ట్రాఫిక్ ఎన్ఓసి, మెడికల్ అండ్ సెక్యూరిటీ శానిటరీ ఎన్ఓసి ఇవన్నీ కూడా చేజింగ్ ఆఫీసర్స్ లాగా ఉండి వాళ్ళు అన్నీ తెచ్చుకున్నారు. ఇందులో ఈ సమయానికి సీఎం గారి అపాయింట్మెంట్స్ మేము 2-3 సార్లు తీసుకొని యూనిఫామ్స్ ఏ విధంగా ఉండాలి, గేమ్స్ డ్రెస్సెస్ ఏ విధంగా ఉండాలి, డిజైన్స్, ఫీ స్ట్రక్చర్ వారు చాలా మార్పులు సజెస్ట్ చేశారు. ఆ మార్పులన్నీ కూడా దాంట్లో మనము తీసుకొచ్చి వారు సజెస్ట్ చేసిన ప్రకారం ఒక మ్యాజిక్ బాక్స్ అనేది తయారు చేసి ఈ ఫీజులో భాగంగా అది ఒక 20-25 వేల విలువ గల మ్యాజిక్ బాక్స్, దాంట్లో యూనిఫామ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి, గేమ్స్ డ్రెస్సెస్ ఉంటాయి, షూస్, సాక్స్, బెల్ట్స్ ప్లస్ క్లాస్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. బ్రోషర్ రిలీజ్, వెబ్సైట్ ఓపెనింగ్ కూడా వారు చేయడం జరిగింది. ముఖ్యంగా 5 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది వారు రిలీజ్ చేశారు. దాంతో పనులు వేగవంతంగా ముందుకు సాగాయి అండ్ కాంట్రాక్టర్స్కి పేమెంట్స్ చేయడం ఇదంతా తొందరగా జరిగింది. పిల్లల అడ్మిషన్స్ ప్రక్రియ ఫిబ్రవరి 24th రోజు మేము స్టార్ట్ చేశాము. ప్రిన్సిపల్ అండ్ టీం వాళ్ళు ఇంటర్వ్యూస్ అంతా కూడా చేశారు. లాటరీ డ్రా March 15th జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే 100 సీట్లు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం రిజర్వ్గా ఉన్నాయో దాంట్లో 82 ఫిల్అప్ అయ్యాయి. ఇంకా 100 సీట్లు ఓపెన్ కేటగిరీగా పెట్టాము, దాంట్లో 5 సీట్లు ఇప్పటి వరకు భర్తీ అయ్యాయి. మనకు ఇంకా సమయం ఉంది, జూన్ వరకు 400
ఎంక్వైరీస్ పెండింగ్లో ఉన్నాయి. కొద్దిగా ఓపెన్ కేటగిరీ ఫీ ఎక్కువగా ఉందని ఫీడ్బ్యాక్ రావడంతో మేము సొసైటీలో మళ్ళీ దాని గురించి చర్చించి ఈ మొదటి సంవత్సరం కోసం ఆ ఫీ కొద్దిగా తగ్గించడానికి మేము చర్చలు జరుపుతున్నాం.